హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈ వ్లాగ్ వచ్చేసి తమ్నైల్లో చూసారు కదా, అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను ఎలా ఉంటాను అనేది ఫుల్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అయితే నేను లేచి లోపలంతా క్లీన్ చేస్తున్నా. మా అత్తయ్య అయితే బయట మొత్తం వరండా కొంచెం రోడ్డు అయితే కడిగేసి ముగ్గు పెడుతున్నారనమాట. ఈలోపు నేనైతే స్నానం చేసుకుని ఇంకా నీట్గా రెడీ అయిపోయి పువ్వులు పెట్టుకొని దీపానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్గా మేము కేరళలో ఉంటాం కాబట్టి రోజు దీపం పెట్టడం అయితే జరగదు. వచ్చిన సార్ అయితే దీపం పెట్టుకోవడం చాలా మంచిదని నేను ఎప్పుడు దీపం అయితే పెట్టకుండా నెగ్లెక్ట్ అస్సలు చేయను. అండ్ మీలో ఎంతమంది ఇలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో దీపం పెడతారో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఊదొత్తులు వెలిగిస్తాం కదా, వెలిగించాక జస్ట్ ఇలా చుట్టూ తిప్పకూడదంట, ఆపేసి ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో దేవుళ్ళకి చూపించాలంట. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? అండ్ పనిలో పని మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. ఇంకా దీపం పెట్టడం అయిపోయింది, ఇంకా పువ్వులు కొబ్బరికాయ ఇలా అని చెప్పి అన్నీ ప్లేట్లో పెట్టి రెడీ చేసేసారనమాట టెంపుల్కి వెళ్దామని. ఇక్కడైతే కొంచెం మిరపకాయలు పల్లీలు వేయించుకున్నాను. ఖాళీగా ఉన్నానని వేయించేసా అనమాట. టెంపుల్కి వెళ్ళొచ్చాక చట్నీ ఇడ్లీ పెట్టుకోవాలి, కంపల్సరిగా పని ఉంటుంది కాబట్టి ఇంకా అత్తయ్యతో పాటు నేను కూడా చిన్న బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టెంపుల్ చాలా దూరం ఏం కాదు, ఇంటి ఎదురుగానే ఉంటుందన్నమాట. మా ఇంటి ఎదురుగా కోనేరు అండ్ టెంపుల్ ఉంటాయి. మా ఊరి గ్రామదేవత వచ్చేసి సామలాంబ అనమాట. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఉన్నవాళ్ళు మంగళవారం శుక్రవారం అయితే చాలామంది ఆటోల మీద బైక్స్ మీద వచ్చి పూజ చేసుకొని పొట్టేల్ని లేకపోతే కోడిని కోసేసి వెళ్తారనమాట. సో ఈరోజు మంగళవారం మేము కూడా వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడైతే అత్తయ్య నేను వెళ్తున్నాము. హస్బెండ్ వస్తే హస్బెండ్ పాప అందరం కలిసి వెళ్ళేవాళ్ళము, కోడిని కూడా కోసేవాళ్ళం. ఇప్పుడైతే లేదు, నేను వచ్చి చాలా తక్కువ డేసే ఉంటాను కాబట్టి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఇంకైతే మా అత్తయ్యకి నేను చెప్తున్నా, చెంబుతో వాటర్ మర్చిపోయారు అంటే వెళ్తున్నారనమాట. సో నేనైతే టెంపుల్కి వచ్చేసాము. ఇంకా ప్రదక్షిణలు అయితే అమ్మవారి టెంపుల్కి కంపల్సరిగా చేస్తారు కదా. అండ్ ఏ టెంపుల్కి ప్రదక్షిణ చేయకూడదు, అండ్ రెండోది వచ్చేసి శివుని టెంపుల్కి చేయొచ్చా ప్రదక్షిణలు, తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ టెంపుల్ని బాగా చూపిస్తా అండ్ వచ్చేయండి వ్లాగ్లో. ఇంకా ఇదైతే టెంపుల్. ఏంటి టెంపుల్ లోపల ఒక 2 విగ్రహాలు, బయట ఒకటి ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ బయట ఉన్నది శ్యామలాంబ అనమాట. యాక్చువల్గా టెంపుల్ కట్టినప్పుడు శ్యామలాంబది కొంచెం విగ్రహం అనేది రాంగ్గా కట్టేశారు, ఎల్లమ్మ తల్లిది కట్టేశారనమాట. సో అందుకని చెప్పేసి దాన్ని అక్కడే ఉంచేసి ఇక్కడ వచ్చేసి కంచుది వేయించారనమాట రీసెంట్గానే. సో ఇంకా ఈ తల్లిని అయితే బయటనే పెట్టి పూజిస్తున్నారనమాట. ఇక్కడ బొట్టు వచ్చేసి పసుపు ముద్దతో పెద్దది చేసి ఇంకా నుదుటి మీద పెట్టేసి దానికి కుంకుమ అయితే అద్దాలి. అండ్ తర్వాత వచ్చేసి శారీస్ గట్రా చూపుతారనమాట. తర్వాత కోడిని అన్నీ బయట కోస్తారు. ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసాము. మీ ఊరి గ్రామ దేవత ఏంటి కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇష్టమైన అమ్మవారిని కూడా కామెంట్లో కామెంట్ చేయండి. మాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. ఇంకా మా ఇద్దరం అయితే కలిసి దేవునికి పూజ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా మంగళవారం అండ్ శుక్రవారం అమ్మవారి రోజు అని. ఆ రోజైతే చాలామంది వస్తారు. యాక్చువల్గా ఈ పాటికే నిండిపోయి ఉండాలి, కానీ అదేంటో లేట్ అయిపోయింది అనుకుంటా. సో ఇంకా ఫైనల్గా కొబ్బరికాయని అయితే కొట్టేసి పాదాల దగ్గర ఉన్నాయి కదా కొన్ని, వాటిని ఏమంటారో నాకు తెలీదు. సో వాటి మీద అయితే వేసేసాను. మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మా అత్తయ్య అయితే కూర్చుందామని పిలిచిందనమాట. సో నేనేమంటున్నా అంటే కూర్చోవడమే కాదు కొబ్బరికాయ కూడా తినాలి ప్రసాదం లాగా అని అయితే అంటున్నాం. సో మా అత్తయ్యతో అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను, జోయల్గా కొంచెం మదర్ లాగా ఉంటాం అనమాట. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాక నేను దోశ ప్యాన్ పెట్టి కొంచెం రుబ్బు ఉండిపోయింది నిన్నటి, అదైతే వేస్తున్నాను. ఇంకా అత్తయ్య అయితే ఇడ్లీ పెట్టేస్తున్నారు. ఇంక ఇద్దరం కలిసి అయితే పని చేసుకుంటాము. యాక్చువల్గా ఆల్మోస్ట్ నేను ఎక్కువ పని చేయను అనమాట, ఏదో అప్పుడప్పుడు అనమాట. రోజులో ఒక పని చేస్తానేమో ఏదైనా. బట్ ఇప్పుడు కొంచెం పాప పెద్దదైపోయింది కాబట్టి ఇంకొంచెం చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా ఇద్దరం కలిసి టిఫిన్స్ అయితే పెడుతున్నాము. మీది టిఫిన్ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మీ అత్తయ్యతో బాండింగ్ ఎలా ఉంటుంది అండ్ మీ అత్తయ్యతో ఎలా షేర్ చేసుకుంటారు అనేది మీ మైండ్కే వదిలేస్తున్నాను. అత్తయ్యతో ఎప్పుడు హ్యాపీగా మనం కలిసి ఉంటే వాళ్ళు కూడా మనల్ని బాగా చూసుకుంటారు. సో ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకున్నా ఒక 4, అండ్ చారు పెట్టారు అత్తయ్య. ఇంకా ఇడ్లీ కూడా పెట్టుకున్నాను, దోశ కూడా వేసుకున్నా. అండ్ మా ఇంట్లో కామన్గా ఉండేది పల్లీ చట్నీ, ఇది లేకుంటే అస్సలు టిఫిన్ తినరనమాట. సో ఇంకా
పాపకు కూడా పెడుతూ నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ పాప అస్సలు మారం చేస్తుందనమాట. కేరళ నుంచి ఆంధ్ర వచ్చిన కానించి ఇంకానమాట అసలు అల్లరి చేస్తూనే ఉంది తినడానికి. ఇంకా ఏదైనా చేద్దాము అన్నా కూడా. ఇంకా గొర్రెలనమాట. మా వీధిలో గొర్రెలు కూడా ఉంటాయి. కాపు కాయడానికైతే తీసుకెళ్తున్నారు. అంటే మేతకి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఒక 2 km అలా వెళ్తారనుకుంటా. 1 km. సో ఇంకా అక్కడైతే మేపిచ్చేసి ఈవినింగ్కి తీసుకొచ్చేస్తారు. విహాన ఇవి చూడడానికి రోజంతా నించోమన్నా గేట్ దగ్గర నించుంటుందన్నమాట. ఈవినింగ్ మార్నింగ్ కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూస్తుంది. బట్టలను అయితే ఉతికాం, బట్ చినుకులు అయితే పడుతున్నాయి. అండ్ ఈలోపు విహానకు ఐస్ క్రీమ్ కావాలంట. తెగ అల్లరి చేస్తుంది. వాళ్ళు మాయి తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ కొంచెం వేశాను. ఈలోపు అత్తయ్య చెల్లి అయితే బట్టలని పిండేస్తున్నారు ఆరబెట్టేయడానికి. ఇక్కడైతే మా అత్తయ్య చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటి ఇంత వాటర్ అనుకుంటున్నారు. మా అత్తయ్య వాటర్లో ఏదైనా ఉడికిస్తారు, నేను ఫ్రై చేస్తాను. లైక్ ఫ్రైలు చేసి బాయిల్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అనమాట. కొంచెం చిక్కుడుకాయ రైస్ అయితే పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే పైకి వచ్చాను. వెదర్ బాగుంది కదా చూపిద్దాము అని చెప్పి టెంపుల్ని, విలేజ్ని. బట్ కాకైతే ఫుల్గా పొడి చేస్తుంది. ఇంకా లాభం లేదని కిందకి దిగేసాను అనమాట. బట్టలు తీద్దామని వచ్చాను కానీ చినుకులు పడట్లేదు అని చెప్పేసి కొంచెం విలేజ్ని అయితే చూపించేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అండ్ మా విలేజ్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ విలేజ్ నేమ్ కూడా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా కిందకెళ్ళి అయితే ఏం చేస్తాను ఈవినింగ్ అయితే చెప్తాను. అండ్ ఈవినింగ్ అయితే మా అత్తయ్య మా పాపతో కలిసి కొంతసేపు చిల్ అవుతామన్నమాట. ఇక్కడ అత్తయ్య, నేను, చెల్లి, పాప, మా హస్బెండ్, తమ్ముడు అందరం ఈవినింగ్ అయితే ఇక్కడ ఉంటాము. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం అరుగులు ఉంటాయి కదా విలేజెస్లో, అరుగుల మీద కూర్చుంటారనమాట. విహానాకి ఫుడ్ కూడా పెడుతున్నాను కొంచెం. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి కోళ్ళు వస్తాయి అన్నమాట. మేము కోళ్ళు పెంచుకుంటాము. మా అత్తయ్య పెంచుతారు. సో పట్టేస్తారనమాట. ఈవినింగ్ బుట్టల్లో పెట్టేసి మా పాతింట్లో పెట్టేస్తారనమాట. యాక్చువల్గా మా ఊర్లో చికెన్ షాపే లేదు తెలుసా. ఇంకా చికెన్ షాప్ లేకపోవడం వల్ల అందరూ కోళ్ళు పెంచుకుంటే మంచిది. ఇంకా ఈవినింగ్ తమ్ముడైతే బజ్జీ, పానీపూరి, పునుగులు అన్నీ తీసుకొచ్చాడు. షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ అత్తయ్య అయితే ఎర్లీ మార్నింగ్ అదే నెక్స్ట్ డే అయితే లేచి ఎటో తీసుకెళ్తున్నారు విహానాని. తమ్ముడైతే బ్రష్ చేయడానికి లైక్ ఆఫీస్కి రెడీ అవ్వడానికి అయితే వెళ్తున్నారు. అండ్ మేమైతే కొంచెం టిఫిన్ అదన్నీ చేయడానికి అయితే నేను వెళ్తున్నాను. అండ్ తర్వాత బయట వచ్చేసి జాంకాయ చెట్టు ఉంది. మా అత్తయ్య పెంచారనమాట. చిన్నగా ఉన్నాయి కానీ బాగున్నాయి. చిన్నప్పుడు అయితే ఇవే తినేసేవాళ్ళమే. అంటే మాకు జామ చెట్టు ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ తర్వాత అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము ఫుడ్ కుక్ చేస్తామని షార్ట్ వీడియోలో చెప్పాం కదా. సో దానికైతే మినపరుబ్బు గ్రైండర్లో వేసామన్నమాట. తర్వాత వచ్చేసి మా అత్తయ్య అక్కడ శనగపప్పు రుబ్బుతుందనమాట. శనగపప్పు గారెలు వేయడానికి. విహాన దానికి తోడు పెళ్ళి కూతురులాగా రుబ్బడానికి అక్కడ ఉంది. తీసుకొచ్చేసా అనమాట ఫుడ్ తిందు అని. ఇంకా తమ్ముడైతే ఫుడ్ తింటే ఇంకా 2 ముద్దలు అయితే పెట్టారు. ఇలా మా అత్తయ్యతో, మా తమ్ముడితో, ఇంకా మా హస్బెండ్ ఉంటే హస్బెండ్తో, నాతో అని 2 ముద్దలు తింటుంది అనమాట. అలా సో ఫుడ్ అయితే సరిగ్గా తిందు. ఆంధ్ర వచ్చాక అదేంటో ఆట ధ్యాసే అయిపోతుంది. ఎక్కువ జనాలు ఉంటారు, స్పేస్ ఇంకా ఆడటానికి అన్నీ కొత్తగా కనిపిస్తాయి కదా. ఇంకా తమ్ముడైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేయమన్నాము, ప్రెగ్నెంట్ ఉమెన్కి కుక్ చేయాలి కదా అని చెప్పి. సో తనైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడైతే మేము నెక్స్ట్ పని ఏంటి అనేది వంటలు అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే బెల్లం గారెలు, నార్మల్ మినపప్పుతో ఆనియన్స్ వేసే గారెలు అవన్నీ కుక్ చేస్తున్నారు. నేను వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ అనమాట. సో నేను 2 వంటలు, మా అత్తయ్య ఒక 3-4 వంటలు చేసేసామన్నమాట కలిసి. నేను బిర్యానీకి అయితే చికెన్ని సపరేట్ చేస్తున్నా. ఇలా మీ అత్తయ్యతో కలిసి ఎప్పుడైనా వంట చేశారా? చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా తక్కువ, ఎందుకంటే కేరళలో ఉంటాం కదా. ఆంధ్ర వెళ్ళినప్పుడే కంపల్సరీగా ఇద్దరం కలిసే చేసుకుంటాము ఏ పని అయినా. ఇంకా తర్వాత వచ్చేసి మా అత్తయ్య ఇక్కడ శనగపప్పు గారెలో సాల్ట్ వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మినపప్పు గారెలకి పప్పు అయితే పక్కకు పెట్టుకున్నారు. నేను వచ్చేసి సపరేట్ చేసేసాను అనమాట. ఈలోపు విహాన అయితే ఆడుకుంటుంది, తినేసింది ఫుడ్ అయితే. ఇంకా తర్వాత మా అత్తయ్య గారెలు వేస్తున్నారు, మినపప్పు గారెలు అనుకుంటా ఇవి. సో పాకం పెట్టడానికి ఆనియన్ వేసేసారనమాట. అయితే ముందే ఆనియన్ వేయకుండా వేసేసారు. నేనైతే ఇక్కడ చికెన్ పెట్టాను అనమాట. సో చికెన్ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను.
ఇంకా వండుతుంటేనే నేను తినేస్తాననమాట. ఎప్పుడూ అంతే ఇలాంటివి ఏవైనా. ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉంది? నేనైతే మా అత్తయ్య వండుతుంటేనే నేను తింటాను వేడివేడిగా మంచిగుంటాయని. ఇంకా విహాన కూడా తినింది. తర్వాత వచ్చేసి ఇంకొంతసేపు ఆడుకుంటుంది. కుకింగ్ అయితే అయిపోయింది పూర్తిగా. ఇంకా బిర్యానీ అయితే అవుతుంది నా వైపు నుంచి. అత్తయ్యదైతే అయిపోయిందనమాట. బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. నేను చేసిన బిర్యానీ మరీ అంత టేస్ట్ అని చెప్పను కానీ పర్వాలేదు. ఇంకా అత్తయ్యకి అయితే ఫోటో తీస్తుంది విహాన ఫుల్గా. అండ్ విహాన ఏది చెప్తే అదే చేస్తుంది అత్తయ్య అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మా విలేజ్ అనమాట. ఇది ఈవినింగ్ నెక్స్ట్ డే. నేను వెళ్ళిన 2-3 డేస్ చినుకులు పడుతూనే ఉన్నాయి. మీకు తెలుసు, రీల్స్లో చూసే ఉంటారు, ఎందుకంటే నేను రీల్స్ వర్షంలోనే చేశాను అనమాట. సో తర్వాత ఇదనమాట విలేజ్ ఎలా ఉంది కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మా ఇంటి ఎదురుగా అన్ని పొలాలే అనమాట. ఒకవైపు ఊరుంటే ఒకవైపు పొలాలు ఉంటాయి అన్నమాట. ఇంకా విహాన కోసం చికెన్ అండ్ రైస్ రసం అయితే వేసి పెడుతున్నా, చెల్లి అయితే తినిపించేస్తుందని. అండ్ బిర్యానీ కూడా అయిపోయింది, సగం అయితే ఆమెకు పెట్టేశాము, నేనైతే కొంచెం వడ్డించుకుంటాను. ఇంకా తర్వాత నైట్ అయిపోయింది. విహాన ఇంతలా ఎందుకు ఏడుస్తుంది అంటే వాళ్ళ డాడీతో ఒక 10 మినిట్స్ వీడియో కాల్ మాట్లాడింది, నార్మల్ కాల్ మాట్లాడింది. వాళ్ళ డాడీ ఇంకా నిద్ర వస్తుంది, 10:30 అయిపోయింది పడుకుంటా అని చెప్పి కట్ చేసేశారు. అసలు కట్ చేయొద్దు, వచ్చేస్తా నేను, మమ్మీ వద్దులే నేను వచ్చేస్తా తీసుకెళ్ళిపో అని తెగ ఏడ్చేసిందనమాట. నాకే బాధ వేసేసింది. ఇంకా తర్వాత రోజు వచ్చేసి మా అత్తయ్య మా కోసం వచ్చేసి పప్పు చేగొడియాలు, కారం పూస ఇలా అతని దగ్గర ఏది ఉంటే అది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైన్లో మేము ఎలా వెళ్ళాము అనేది వ్లాగు. బాయ్ బాయ్.